అను ఇమాన్యుయల్ ఒక ప్రముఖ భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె జీవిత విశేషాలు, సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అను ఇమాన్యుయల్ మార్చి 28, 1997న అమెరికాలోని చికాగోలో జన్మించారు. ఆమె కుటుంబం మలయాళ నేపథ్యం కలిగింది. ఆమె తండ్రి తంగచన్ ఇమాన్యుయల్ ప్రముఖ మలయాళ సినిమా నిర్మాత. తన పాఠశాల విద్య, ఉన్నత చదువులను అమెరికాలోనే పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి సినిమాల వాతావరణంలో పెరగడం వల్ల ఆమెకు నటనపై ఆసక్తి కలిగింది. అను ఇమాన్యుయల్ సినీ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. చైల్డ్ ఆర్టిస్ట్గా 2011లో తన తండ్రి నిర్మించిన స్వప్న సంచారి అనే మలయాళ చిత్రంలో జయరాం కుమార్తెగా నటించారు. హీరోయిన్గా చదువు కోసం విరామం తీసుకున్న తర్వాత 2016లో నివిన్ పోలి సరసన యాక్షన్ హీరో బిజు చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. అనుకు అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు లభించింది. మజ్ను నాని సరసన నటించిన ఈ చిత్రం ఆమెకు తెలుగులో గ్రాండ్ ఎంట్రీని ఇచ్చింది. ఇందులో ఆమె నటనకు మరియు అందానికి మంచి మార్కులు పడ్డాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్త. రాజ్ తరుణ్ సరసన నటించి మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. కెరీర్ ప్రారంభంలోనే ఆమె టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ చిత్రంలో నటించడం ఆమె కెరీర్లో ఒక మైలురాయి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటించి మెప్పించారు. శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య సరసన పొగరున్న అమ్మాయి పాత్రలో అలరించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె తన ముద్ర వేశారు. విశాల్ సరసన తుప్పరివాలంలో నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో డిటెక్టివ్గా విడుదల చేశారు. ఈ చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టారు. శివకార్తికేయన్ సరసన నమ్మ వీటు పిల్లై చిత్రంలో నటించారు. ఇది అక్కడ పెద్ద హిట్ అయింది. విద్యాభ్యాసం. ఆమె అమెరికాలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భాషలపై పట్టు. మలయాళం తన మాతృభాష అయినప్పటికీ ఆమె ఇంగ్లీష్, తెలుగు భాషలను స్పష్టంగా మాట్లాడగలరు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్స్, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. అను ఇమాన్యుయల్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథాబలమున్న సినిమాలను కూడా ఎంచుకున్నారు. మహాసముద్రం. ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా కథలో కీలకమైన మలుపుగా కనిపిస్తారు. అల్లుడు అదుర్స్. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఒక కమర్షియల్ ఎంటర్టైనర్లో నటించి తన డాన్స్ స్కిల్స్తో ఆకట్టుకున్నారు. ఊరు పేరు భైరవకోన. సందీప్ కిషన్ సరసన ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్లో నటించి విభిన్న జోనర్లను కూడా ట్రై చేయగలనని నిరూపించారు. ఏ నటికైనా విజయాలతో పాటు అపజయాలు సహజం. అను కెరీర్లో అజ్ఞాతవాసి మరియు నా పేరు సూర్య వంటి భారీ అంచనాలున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఆమె కుంగిపోకుండా వరుస అవకాశాలను అందుకుంటూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. నటనతో పాటు అను ఇమాన్యుయల్ ఫ్యాషన్ ప్రపంచంలో కూడా చాలా పాపులర్. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోషూట్స్ తరచూ వైరల్ అవుతుంటాయి. పశ్చిమ దేశాల నేపథ్యం ఉన్నప్పటికీ ఆమె సాంప్రదాయ చీరకట్టులో, ఆధునిక దుస్తుల్లోనూ సమానమైన గ్లామర్ను పండించగలరు. పలు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్స్, వస్త్ర దుకాణాలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ప్రయాణాలు. ఆమెకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ గ్యాప్ దొరికితే ఆమె తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. ఆరోగ్యం. ఫిట్నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. యోగా, జిమ్ వర్కౌట్స్ను క్రమం తప్పకుండా పాటిస్తారు. వ్యక్తిత్వం.
సినీ పరిశ్రమలో ఆమెను ఒక రిజర్వ్డ్ పర్సన్ గా పిలుస్తారు. షూటింగ్ సెట్స్ లో కూడా ఆమె పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారని సహనటులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వెబ్ సిరీస్లలో కూడా నటించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నటనలో మరింత పరిణతి సాధించి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయాలనేది ఆమె కోరిక. సినిమా రంగంలో ఒక నటికి వరుస విజయాలు రావటం ఎంత ముఖ్యమో పరాజయాలను తట్టుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. పెద్ద ప్రాజెక్టుల ప్రభావం. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది. నిలకడ అయినప్పటికీ ఆమె కుంగిపోకుండా చిన్న సినిమాలైనా, వెయిట్ ఉన్న పాత్రలైనా చేస్తూ పరిశ్రమలో తన ఉనికిని చాటుకున్నారు. సక్సెస్ అనేది కేవలం నెంబర్ల మీద ఆధారపడి ఉండదు, చేసే పనిలో తృప్తి ఉండాలి అని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అను ఇమాన్యుయల్ టాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ నటీమణుల్లో ఒకరు. రెడ్ కార్పెట్ లుక్స్, ఫిలింఫేర్ లేదా సైమా వంటి అవార్డు వేడుకల్లో ఆమె వేసే డ్రెస్సులు యువతను బాగా ఆకర్షిస్తాయి. సింప్లిసిటీ, ఆమెకు సహజమైన మేకప్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ లేని సమయంలో చాలా సాధారణంగా ఉండటానికే మొగ్గు చూపుతారు. చాలా మంది హీరోయిన్లు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం మనం చూస్తుంటాం. కానీ అను ఇమాన్యుయల్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకోవడం, షూటింగ్ ముగియగానే కుటుంబంతో గడపడం ఆమె అలవాటు. సహనటులతో, దర్శకులతో ఆమెకు మంచి సంబంధాలున్నాయి. క్రమశిక్షణ గల నటిగా ఆమెకు పరిశ్రమలో మంచి పేరుంది.